సిన్సియారిటీ. ఈ రోజుల్లో సిన్సియారిటీ అనే పదానికి అర్థం లేదని తెలుసుకున్నాను. థ్యాంక్స్ టు మై లవ్ స్నేహ. ఎప్పుడైతే నా ప్రేమలో సిన్సియారిటీ మొదలైందో అప్పుడే ప్రాబ్లమ్స్ కూడా మొదలయ్యాయి. చివరికి మర్చిపోలేనన్ని జ్ఞాపకాల్ని, తట్టుకోలేనంత బాధని ఇచ్చి వెళ్ళిపోయింది. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ఇలా ప్రతిక్షణం తనని తలుచుకుంటూ బాధపడడం కంటే ఒకేసారి చనిపోవడం మంచిది. హలో అన్నా, ఏంటి ఇక్కడ సడన్ గా? నాకు 10 డోసుల స్టాక్ కావాలి. 10 డోసులా? ఏంటన్నా, ఏమన్నా పార్టీ చేసుకుంటున్నారా? లేదు, నేను ఆత్మహత్య చేసుకుంటున్నా. ఊకో అన్నా, నాతో ఏం జోకులు. మరి అదంతా నీకు అనవసరం. కరెక్టే అన్నా, కానీ 10 డోసులు ఒకేసారి లైఫ్కి రిస్క్ అన్నా. ఎక్కువ మాట్లాడకు. స్టాక్ ఉందా లేదా? అంత స్టాక్ ఒకటేసారి పెట్టుకోవాలంటే రిస్క్ అని పెట్టుకోలేదన్నా. అన్నా ఆగన్నా. స్టాక్ లేకుంటే ఏంటి, నా దగ్గర ఈ అద్భుతమైన టాబ్లెట్ ఉంది. ఇది మామూలు టాబ్లెట్ కాదన్నా. దీనమ్మ 10 డోసులు ఒకేసారి తీసుకున్నంత నషా ఇస్తుంది. అలవాటు లేనోడు వేసుకుంటే చనిపోవడం ఖాయం. అంత రిస్క్ తీసుకోవడానికి రెడీ అయితే తీసుకుపో. రవి, నీకేమైనా పిచ్చెక్కిందా? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా? ఆత్మహత్య అంటారా దీన్ని? ఒక్క అమ్మాయి కోసం నీ జీవితాన్నే నాశనం చేసుకుంటావా? అవును, తప్పదు. ఒక్క అమ్మాయి అంటున్నావు. ఆ ఒక్క అమ్మాయి లేకుండా నా జీవితం ఎలా తయారైందో తెలుసా?
ఒకప్పుడు చిన్న సక్సెస్ని కూడా తనతో షేర్ చేసుకుంటే 100 కోట్లు దొరికినంత సంతోషంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎంత పెద్ద సక్సెస్ దొరికినా అసలు సంతోషంగా లేను. తనున్నప్పుడు కారణం లేకుండా నవ్వుతునేవాడిని, కానీ ఇప్పుడు అసలు నవ్వేంటో మర్చిపోయాను. ఎప్పుడైనా బాధపడదామంటే ఆ బాధ తన బాధ కంటే చిన్నగా అనిపిస్తుంది. అస్సలు నా లైఫ్లో నాకంటే ఎక్కువ తనే ఉంది. అలాంటప్పుడు నేనున్నా ఏంటి, లేకున్నా ఏంటి? మరి అమ్మా నాన్న, ఫ్రెండ్స్ నన్ను ఇలా చూస్తే రోజు బాధపడతారు. అదే నేను లేకుంటే కొన్ని రోజులు బాధపడతారు, ఆ తర్వాత ఎవరి లైఫ్ వారిదే. కానీ ఇంకా చాలు, ఇంకేం మాట్లాడొద్దు. అమ్మా, 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 ఇంట్లో కూడా ఎవరు లేరేంటి? మత్తుగా లేదు, నిలకడగానే ఉన్నాను. ఒక్క నా కొడుకు కనిపించట్లేదు. ఛ! చనిపోయానన్న తృప్తి కూడా లేదు. చనిపోయి ఏదో ప్రశాంతంగా ఉందాం అనుకున్నాను. తొక్కల ప్రశాంతం. అస్సలు ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చెక్కుతుంది. దీనికంటే బతుకుండి ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం బెటర్. ఇప్పుడు బాధపడి ఏం లాభం? దేవుడా, ఒక్క ఛాన్స్ ఇవ్వు. ఐ విల్ నాట్ కంప్లైన్. రవి, నువ్వు ఒక సిచ్యువేషన్లో ఇరుక్కున్నావు. 5 నిమిషాల్లో 5 కిలోమీటర్లు పరిగెత్తితే దీంట్లో నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది. ఏంటి? 5 కిలోమీటర్లు 5 నిమిషాల్లోనా? ఇది పాసిబులేనా? నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. అక్కడ తన దగ్గర ఓడిపోయాను. దేవుడిచ్చిన ఒక్క ఛాన్స్, దాంట్లో ఓడిపోయాను. అయినా పర్వాలేదు,
నా జీవితాన్ని మళ్ళీ ఓడిపోనివ్వను. ఈసారి మాత్రం నా సొంత కృషితో ఇక్కడి నుంచి బయటపడతాను. ఎస్ గాడ్, ఐ విల్ ఫైండ్ అవుట్ మై వే అండ్ ఐ విల్ నాట్ కంప్లైన్. మళ్ళీ హెల్పా? థ్యాంక్ యూ. రవి, బతకడానికి ఫస్ట్ కావాల్సింది బతకాలన్న ఆశ. ప్రాబ్లంలో ఉన్నావని ఆ ఆశను వదులుకున్నావు, టాబ్లెట్ని మింగావు. ప్రాబ్లంలో నుంచి బయటపడటం ఏంటో కానీ ఇంకా ప్రాబ్లమ్స్లో పడిపోయావు. అందుకే బతకాలనుకుంటున్నావు. నీలో కలిగిన ఈ ఆశ స్ట్రాంగో కాదో టెస్ట్ చేయడానికి ఈ టాస్క్ ఇచ్చాను. నువ్వు దాంట్లో పాస్ అయ్యావు. నీ పాకెట్లో ఇంకో టాబ్లెట్ ఉంది. దాన్ని మింగిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి బయటపడతావు. థ్యాంక్ యూ గాడ్. నువ్వేంటన్నా ఇక్కడ ఏం చేస్తున్నావు? అరే నువ్వా? అసలు ఆ టాబ్లెట్ కదేంటి? అది నీ దగ్గరికి ఎలా వచ్చింది? అది ఒక బిజినెస్ సీక్రెట్ అన్నా, చెప్పలేను. చెప్తావా? పోలీస్కి కంప్లైంట్ ఇవ్వనా? పోలీస్ కంప్లైంట్ ఎందుకన్నా, నేనే చెప్తాను. అది ఒక ఫార్మా కంపెనీ రీసెర్చ్ ప్రోడక్ట్. ఇంకా మార్కెట్లో రిలీజ్ అవ్వలేదు. ఇల్లీగల్గా మేమే అమ్ముతున్నాం దాన్ని. దాని విశేషం ఏంటంటే ప్రాబ్లంలో ఉన్న వారికి చాలా ఉపయోగపడుతుంది. అది ఎలానో నీకు ఈ పార్టీకి తెలిసే ఉంటుంది. సరే, థ్యాంక్ యూ.